వెంకట్ క్విక్, డాడీని వాళ్ళు కొండాపూర్ వైపు తీసుకువెళ్లారు. కమాన్ వెంకట్, మనం వెంటనే అక్కడికి చేరుకోవాలి. వెంకట్, మనం ఇటు వెళ్ళాలి. కమాన్ క్విక్. వెంకట్ ఆపు, మా కారు. మరి మీ డాడీ ఏరి? ఓ గాడ్, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. కానీ మీ కార్ చెక్కు చెదరలేదే. మరి యాక్సిడెంట్ అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? నో, ఇది రక్తం కాదు. డాడీని ఇక్కడ ఆపడానికి ఎవరో నాటకం ఆడారనిపిస్తోంది. డాడీని ఎక్కడికో తీసుకువెళ్లారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అనిరుద్, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం మంచిదేమో. నో, ఏమని చెప్తాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి? అసలే టైం లేదు. ఏదో ఒకటి మనమే చేయాలి. డాడీ లొకేట్ చేయాలి. కానీ ఎలా? వెంటనే పద, ఫాస్ట్. ఓకే పద. డాడీ, ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఫైన్. నీకేం కాలేదు కదా? ఆహా. వెంకట్, నీకు కూడా ఏం కాలేదు కదా? అరే ఇదేంటి, ఏదో గీసుపోయినట్టుందే. ఇట్స్ ఆల్ రైట్ అంకుల్. ఎవరు డాడీ వాళ్ళు? బీచ్ తినాక మనుషులు ఉంటారా? అనుమానం లేదు. అంకుల్, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం మంచిదేమో. పోలీస్ రిపోర్టా? నో, వద్దు. ఆ బీచ్ నాయక్ అజ్ఞాతంగా ఉంటూ పెద్ద గ్రంథం ఏదో నడుపుతున్నట్టున్నాడు. బిజినెస్ సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో వాడి అనుచరులు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాడి గూఢచారులు ఉండొచ్చు. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్.
ఆ వెంకట్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. నీ క్లోజ్ ఫ్రెండ్ సయ్యద్దు కూడా చెప్పొద్దు. అనిరుద్, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వెళ్ళాక మమ్మీ కూడా ఇది చెప్పదు, ఓకే? ఓకే. ఆ, అన్నట్టు మీరిద్దరు ఇక్కడికి ఎలా వచ్చారు? మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం అంకుల్. ఇందాక మైత్రి గారింట్లో అనిరుద్ధికి మీరు ఏదో డేంజర్లో ఉన్నారనిపించి వెంటనే బయలుదేరి వచ్చాం. బట్ హౌ బబ్లు? మైత్రి గారింట్లో ఏదో ఈఎస్పీ ప్రయోగం చేస్తుంటే ఆ రౌడీలు మిమ్మల్ని జీప్లో కట్టిపడేసి తీసుకెళ్ళడం నా కళ్ళ ముందు మెదిలింది. చిన్నప్పుడు ప్రొఫెసర్ ఆత్మ ఇచ్చిన ఈ పెండులంతో మీరెక్కడున్నారో కనుక్కుని వచ్చాం. అయితే నువ్వు మళ్ళీ రెగ్యులర్గా ఈఎస్పీ ప్రయోగాలు చేస్తున్నావు అనమాట. అసలు మైత్రి ఎవరు? షీఈ్ ఎ సైకిక్ మీడియం డాడీ. డ్రీమ్ సైకాలజీ గురించి స్టడీ చేసి డ్రీమ్ ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. రీఇన్కార్నేషన్, అదే పునర్జన్మల గురించి కూడా స్టడీ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఆవిడని కలిస్తే బాగుంటుంది. కలుస్తాను, తప్పకుండా కలుస్తాను. ఈ మధ్య నీ యాక్టివిటీస్ ఏమిటో, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియకుండా పోతోంది. కనీసం ఇలాగైనా సరే నీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. మైత్రి గారు, నేను ఇక్కడికి మీతో వాదించడానికి కానీ మిమ్మల్ని హేళన చేయడానికి కానీ రాలేదు. ఆ అవసరం నాకు లేదు. అయినా మొన్నటి దాకా మనం అపరిచితులం కాబట్టి వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించి బాధ పెట్టే ఆలోచనే లేదు నాకు. కానీ ఒక్కటి మాత్రం నిర్మోహమాటంగా చెప్పగలను, ఎవరైనా సరే అన్సైంటిఫిక్గా మాట్లాడితే మాత్రం నేను భరించలేను. కానీ డాడీ, మైత్రి గారేది అన్సైంటిఫిక్గా మాట్లాడరు. ఇంట్యూషన్తో భవిష్యత్తులో జరిగే సంఘటనలు చూసి చెప్పడమే కాదు, డ్రీమ్ ల్యాబ్ అన్నది ఒకటి స్థాపించి కళల గురించి పరిశోధనలు కూడా చేస్తున్నారు. అలాగే పూర్వజన్మల గురించి ఎన్నో ప్రయోగాలు జరిపి తను కనుక్కున్న విషయాల్ని కంప్యూటర్కి ఫీడ్ చేసి ఒక థీసిస్ లాంటి తయారు చేస్తున్నారు. బబులు, డాడీ, చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన విషయాలేవి నేను మర్చిపోలేదు. ఏ విషయాన్నైనా అనలైజ్ చేయకుండా గుడ్డిగా నమ్మకూడదు, అలా నమ్మితే అది మూఢనమ్మకం అవుతుంది అనేవారు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పేవారు మీరు. ఒక కొత్త విషయం లేదా ఒక కొత్త సిద్ధాంతం మన ముందుకు వస్తే దాన్ని ఓపెన్ మైండ్తో పరిశీలించి ఒకవేళ అందులో నిజముందని తేలితే దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే కాక మనకున్న పాత అభిప్రాయాలను కూడా సవరించుకోవాలి అనేవారు. వెరీ గుడ్ బబులు. నేను చెప్పే మాటలు నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ వాటితో పాటే నేను ఇంకో మాట కూడా అంటుండేవాణ్ణి. దేని గురించైనా నిజానిజాలు తెలుసుకునే ముందు వాటి ప్రయోజనం కూడా తెలుసుకోవాలనేవాణ్ణి. ప్రయోజనం లేని విషయాల గురించి తర్జన భర్జనలు చేసి అవి నిజమా కాదా అని ఆలోచిస్తూ కూర్చోవటం అవివేకం. దాన్నే ప్రాగ్మటిజం అంటారు. మైత్రి గారు చేస్తున్న ఈ ప్రయోగాల నిజానిజాలు ఎలా ఉన్నా వీటి వల్ల ప్రయోజనం ఏంటి? పడుకుంటే నిద్రపడుతుంది, నిద్రపడితే ఏవో కళ్ళొస్తాయి. దీని గురించి పరిశోధన ఏంటి? ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు కళ్ళ ముందు ఆలోచనల తాలూకు దృశ్యాలు ఏవో కనపడతాయి ఎవరికైనా. ప్రతి ఆలోచనకి ఏదో ఒక దృశ్యం కనపడటం సహజం. ఇక నిద్రపోయేటప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా మెదడు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఆలోచనల పరంపర సాగుతూనే ఉంటుంది. అంటే ఏవో కొన్ని దృశ్యాలు కనపడుతూనే ఉంటాయి. ఇంత సాధారణమైన విషయం గురించి పరిశోధన చేయటం దేనికి? అది అర్థం చేసుకోవటానికి ఒక డ్రీమ్ ల్యాబ్ స్థాపించడం ఏమిటి? అలాగే పునర్జన్మ గురించి ఏదో ఒక సిద్ధాంతం తయారు చేసుకుని పూర్వజన్మలో మనం ఏమిటో తెలుసుకోవటంలో కూడా ప్రయోజనం ఏం లేదు. ఇది కేవలం పని పాట లేని వాళ్ళకు ఒక కాలక్షేపం అవుతుంది. నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి మైత్రి గారు. మీ మాటలు వినటానికే ఇక్కడికి వచ్చింది. సైకియాట్రీ గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది. సామాన్యంగా ఎవరికైనా మానసిక సమస్య ఏదైనా వస్తే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం జీవితంలో జరుగుతున్న సంఘటనల ఒత్తిడి వల్లే కాదు, ఏనాడో చిన్నప్పుడు జరిగిన సంఘటనల మూలంగా కూడా మెంటల్ టెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి 5 ఏళ్ల పసివాడొకడు చీకటి గదిలోకి ఒంటరిగా వెడితే అతని మీద ఒక నల్లటి పిల్లి దూకిందనుకోండి, వాడు బెదిరిపోయి ఏడుస్తూ బయటికి పరిగెత్తుతాడు. ఈ సంఘటన పెద్దవాడయ్యాక అతను మర్చిపోయినప్పటికీ అతని సబ్కాన్షియస్లో చెరగని ముద్రలా ఉంటుంది. దాంతో అతను పెరిగి పెద్దవాడైపోయినా చీకటి గదిలోకి వెళ్ళినప్పుడల్లా చెమటలు పట్టడం, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం లాంటిది జరగచ్చు. సపోజ్ ఇలాంటి కేసు ఒకటి సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని హిప్నాటిక్ ట్రాన్స్లోకి పంపి చిన్నతనంలో జరిగిన ఆ సంఘటన యథాతథంగా గుర్తుకొచ్చేటట్టు చేస్తారు. దీన్ని రిగ్రెషన్ అంటారు. అలా గుర్తుకొస్తే ఆ వ్యక్తిలోని ఫోబియాస్, అదే అర్థం పర్థం లేని భయాలు, వాటంతట అవే సమసిపోతాయి. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. దీనికి మీరు చేస్తున్న ప్రయోగాలకి సంబంధం ఏమిటో? ఐఎమ్ కమింగ్ టు దాట్. మనకు జ్ఞాపకం లేని చేదు అనుభవాల ప్రభావం మన మనస్తత్వాలపైన ప్రతిఫలిస్తూ ఉంటుంది అని సైకియాట్రిస్టులు నమ్మి తమ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మా రీసెర్చ్లో సైకియాట్రిస్టుల కంటే 2 అడుగులు ముందుకెళ్తాం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి
ఈ జన్మలో చిన్నప్పుడు జరిగిన సంఘటనలే కాక పూర్వజన్మలో జరిగిన సంఘటనలు గుర్తు చేసి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్న మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేట్టు చేస్తాం. ఇప్పుడు చెప్పండి, మేము చేస్తున్న ఈ రీసెర్చ్కి ప్రయోజనం లేదంటారా? కోర్స్, కానీ అదంతా వివాదాస్పద జన్మల సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. పుట్టిన ప్రతి మనిషికి పూర్వజన్మ అంటూ ఒకటి ఉంటుందని, అతను చనిపోయాక మరో జన్మ ఎత్తుతాడన్నది సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలిగితేనే పూర్వజన్మలో జరిగిన సంఘటనల తాలూకు ప్రభావం ఈ జన్మలో కూడా ఉంటుందంటానికి అవకాశం ఉంటుంది. బట్ నో వన్ హ్యాస్ ప్రూవ్డ్ రీబర్త్, పునర్జన్మ ఉందని మీరు నిరూపించగలరా? సైంటిఫిక్ కండిషన్స్లో ప్రూఫ్ ఇవ్వగలరా? ఇవ్వగలను. అయితే పునర్జన్మకి ఏ కెమికల్ ల్యాబ్లోనో బయాలజీ ల్యాబ్లోనో ప్రూఫ్ దొరకదు. దీనికో ప్రత్యేకమైన లెబారెటరీ ఉంది. ఏంటా ల్యాబొరేటరీ? ఎక్కడుందది? ఇక్కడ. ఇదే మనకు కావలసిన ల్యాబొరేటరీ. ఇందులో మైక్రోస్కోప్లు, కెమికల్స్, పరికరాలు ఏవీ ఉండవు. కేవలం స్మృతులు, ఊహలు, ఆలోచనలు ఉంటాయి. వీటి ఆధారంగా పునర్జన్మ సిద్ధాంతంపై నమ్మకం కుదరటమే కాదు, పూర్వజన్మ స్మృతుల్ని కూడా మేల్కొల్పవచ్చు. దీనికి విశిష్టమైన కొన్ని పద్ధతులున్నాయి. పదండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. అంటే ఎవరిలోనైనా పూర్వజన్మ స్మృతుల్ని మేల్కొల్పొచ్చంటారా? ఎనీవన్ ప్రాక్టికల్లీ? మేం చేసే ప్రయోగంలో పూర్తిగా సహకరించే ఎవరిలోనైనా సరే స్మృతులు మేల్కొంటాయి. అయితే మనిషికి ఏవో తేడాలుండొచ్చు. ఒకరు తమ పూర్వజన్మ వృత్తాంతం ఒక కథగా ఎంతో వివరంగా చెప్పగలిగితే, మరొకరు అందులోని ఏవో కొన్ని సన్నివేశాల్ని మాత్రం గుర్తు చేసుకుని చెప్తారు. కొందరు మొదటి సెషన్లోనే మంచి రెస్పాన్స్ ఇస్తే, మరికొందరు 4-5 సెషన్స్ అయ్యాక స్వల్పమైన రెస్పాన్స్ చూపిస్తారు. అఫ్కోర్స్ ఏవో కొన్ని రేర్ కేసెస్లో ఎటువంటి రియాక్షన్స్ ఉండకపోవచ్చు. సాధారణంగా మేమిచ్చే ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా పాటించకుండా, లేదా ఏవేవో అర్థం పర్థం లేని భయాలు, సందేహాలు మనసులో పెట్టుకుని ఈ ప్రయోగంలోకి దిగిన వారికి ఇలా జరుగుతుంది. అసలేమిటి మీ ప్రయోగం? హిప్నోటిజం? హిప్నటైజ్ చేసి రిగ్రెషన్లోకి తీసుకెళ్లే పద్ధతి కొందరు ఆచరిస్తారు. అయితే అందులో రిగ్రెషన్లోకి వెళ్లిన వ్యక్తి హిప్నాటిక్ ట్రాన్స్లో ఉంటాడు కాబట్టి అతనికి కనిపించే దృశ్యాలు ట్రాన్స్లోంచి లేచాక మర్చిపోయే అవకాశాలుంటాయి. నేను చేసే ప్రయోగం క్రిస్టోస్ టెక్నిక్లో పూర్తిగా మెలకువలో ఉంటూనే పూర్వజన్మలో జరిగిన సంఘటనల్ని చూడొచ్చు. మీరు చెప్తున్న ఈ క్రిస్టోస్ టెక్నిక్తో నాలో కూడా పూర్వజన్మ స్మృతుల్ని మేల్కొల్పగలరా? గత జన్మలో నేనేమిటో, ఏం చేసేవాడినో తెలుసుకోగలనా? వై నాట్? మీరు పూర్తిగా సహకరిస్తే తప్పకుండా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. గత జన్మ గురించి ఎన్నో విశేషాలు మీరు తెలుసుకోవచ్చు. నేను మీతో పూర్తిగా సహకరిస్తాను. ఐఎమ్ రెడీ. ఎప్పుడు చేస్తారు మీ ప్రయోగం? దీనికి ఏమైనా ఏర్పాట్లు అవసరమా? ప్రత్యేకమైన ఏర్పాట్లంటూ ఏం ఉండవు. మీరు సిద్ధంగా ఉన్నానంటే అంతే చాలు. డాడీ, అంటే నిజంగానే మీరు? ఇందులో ఆశ్చర్యపడాల్సిందే ఉంది అనిరుద్. లోగడ్ని చిన్నప్పుడు ప్రొఫెసర్ ఆత్మ అని మన ఇంటికి వస్తుండేవారు కదా, ఆయన కూడా పారాసైకాలజీ అని, సియోంగ్స్ అని ఏవో ప్రయోగాలు మన ఇంట్లోనే చేస్తుండేవారు. నిజానిజాలు తెలుసుకోకుండా నేనెప్పుడూ వాటిని ఖండించలేదు. ఆయనతో మనస్ఫూర్తిగా సహకరిస్తూ ఆయన చెప్పే పద్ధతిలో ప్రయోగాల్లో పాల్గొనేవాణ్ణి. ఇప్పుడు కూడా అంతే. నా మనస్ఫూర్తిగానే మైత్రి గారు చెప్తున్న ప్రయోగంలో పాల్గొంటాను. ఒకవేళ నిజంగానే పూర్వజన్మ ఘట్టాలు నాకు కనపడితే ఇన్నాళ్ళు ఇలాంటి విషయాల గురించి నాకున్న అభిప్రాయాల్ని సవరించుకుంటాను. మీ ఆలోచన సరళి నాకు బాగా నచ్చింది పవన్ గారు. పదండి వెళదాం. డాడీకి పూర్వజన్మ స్మృతులు తప్పకుండా జ్ఞాపకం వస్తాయి. కూర్చో. పవన్ గారు, మీకు సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది కాబట్టి ముందు సైన్స్కి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే మిణుకు మిణుకుమని ప్రకాశించే వేలాది లక్షలాది నక్షత్రాలు మనకు కనపడతాయి కదా. నేనెక్కడో చదివాను, మన కంటికి కనపడుతున్నప్పటికీ నిజానికి ఆ నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు అక్కడ ఉండకపోవచ్చని, కొన్ని వందల సంవత్సరాల క్రితమే అవి అంతరించిపోయి ఉండొచ్చునని సైంటిఫిక్ థియరీ ఉందట కదా. థియరీ కాదది, ఫ్యాక్ట్. కాంతి కిరణాలు సెకనికి 186,000 మైళ్ళ వేగంతో ట్రావెల్ చేస్తాయి.
అంత వేగంగా ప్రయాణిస్తున్నప్పటికీ ఆ నక్షత్రాలు ఇక్కడికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉత్పన్నమైన ఒక కాంతి కిరణం ఇక్కడికి చేరటానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అందుకే అంతరిక్ష దూరాలు మైళ్ళలో కాదు, కాంతి సంవత్సరాల్లో, అదే లైట్ ఇయర్స్లో కొలుస్తారు. ఇప్పుడు మనకు కనిపించే కాంతి కొన్ని వందల కాంతి సంవత్సరాల క్రితంది కాబట్టి ఇప్పుడు ఆ నక్షత్రం ఉందో అంతరించిపోయిందో చెప్పలేం. అంటే మనం చాలా శక్తివంతమైన ఒక టెలిస్కోప్తో ఆ నక్షత్రంలోకి చూస్తే మనకు కనబడే దృశ్యం ఏనాటిదో, ఇప్పటిదా లేక వందల సంవత్సరాల క్రితందా? చెప్పాను కదా, దూరాన్ని బట్టి కాంతి కిరణాలు మన దాకా రావటానికి కొన్ని వందల సంవత్సరాలు కూడా పట్టొచ్చని. టెలిస్కోప్లో కనపడేది ఇప్పటి దృశ్యం ఎలా అవుతుంది? కొన్ని వందల సంవత్సరాల నాటి దృశ్యమే అవుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా అన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో కూర్చుని, అంటే ఆ నక్షత్రాల్లో ఎక్కడో కూర్చుని మన భూమండలం కేసి టెలిస్కోప్ పెట్టి చూస్తే ఏం కనిపిస్తుంది? ఇప్పుడిక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాలు కనపడతాయా? నో, ఐ డోంట్ థింక్. అక్కడికి అంత దూరానికి ఎవరైనా చేరుకుని టెలిస్కోప్లో చూస్తే వాళ్ళకి దూరాన్ని బట్టి ఇక్కడ కొన్ని వందల లేక వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలే అగుపిస్తాయి. అంటే మరోలా ఆలోచించి చూస్తే ఈ సృష్టిలో గతంలో జరిగిన సంఘటనల్ని యథాతథంగా చూసే అవకాశం లేకపోలేదని ఒప్పుకోవలసి ఉంటుంది. అంటే గతంలోకి మనం ప్రయాణం చేయవచ్చన్నది థియరిటికల్గా సైన్స్ కూడా ఒప్పుకుంటోందన్నమాట. నో, అంత సింపుల్గా చెప్పలేం. మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి నక్షత్రాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నంత మాత్రాన మనం ఆ నక్షత్రాల్లోకి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమండలం ఎలా ఉందో కనుక్కోగలం అనుకోవటం అభూత కల్పన అవుతుంది. యూనో, ఆ చోటికి చేరుకోవటానికి కాంతి వేగం కంటే ఎన్నో రెట్లు వేగంగా వెళ్ళిన కొన్ని జీవితకాలాలు పట్టొచ్చు. అసలు కాంతి కంటే వేగంగా ప్రయాణించగల అంతరిక్షయానం ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇంపాసిబుల్.